ఎవరు దాని మీద కస్టమర్ మీద పడుతుంది. సో మనం ఇక్కడ ఆఫీస్ మెయింటెనెన్స్ లేవు. సో జస్ట్ ఓన్లీ ఒక 5 బైకులకో 10 బైకులకో మనం డీల్ తీస్తున్నాము. ఆ బైక్ ఒకవేళ మీరు అనుకున్న ఏరియాలో మూవ్మెంట్ కాకపోతే కూడా ఏ ఏరియాలో అయితే మూవ్మెంట్ ఉంటుందో అక్కడికి పంపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఎక్కడ ఉండదు. మీరు వన్స్ పర్చేజ్ చేసిన తర్వాత మీరు రిటర్న్ కంపెనీస్ తీసుకో. కానీ ఇక్కడ మనం అటువంటి సిస్టమ్ ని మనం వర్కౌట్ చేయడం జరిగింది. అదేవిధంగా కస్టమర్ కి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఈ లాభం అంతా కూడా లేకుండా కేవలం కంపెనీ ఎవరిదంటే ఇది మంది. సో మనం అసోసియేట్ జస్ట్ రిఫర్ చేస్తే కూడా దాని మీద కస్టమర్ కొనుక్కుంటారు. కాబట్టి దాని మీద కస్టమర్ కి ఎక్కువ భారం లేకుండా ఉండేటువంటి సిచ్యువేషన్ మన దగ్గర ఉంటుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు టీమ్ గ్రో చేసుకోవాలి. అదేవిధంగా ప్రతిరోజు జూమ్ మీటింగ్ కి మొత్తం సభ్యుల్ని ఇన్వైట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం అర్థం చేసుకున్న కాన్సెప్ట్ కంటే మనం ఎవరినైతే ఇన్వైట్ చేస్తామో వాళ్ళు కనుక మీకు కనెక్ట్ అయ్యారంటే కనుక మీ టీమ్ గ్రోత్ ఆటోమేటిక్ గా అద్భుతంగా వెళ్ళేటువంటి అవకాశం. ఇందాక బాధ వెంకటేష్ గారు చెప్తున్నారు ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మేము 10,000 మంది టార్గెట్ పెట్టుకున్నామని. సో వాళ్ళు ఖచ్చితంగా అచీవ్ అవుతారు. ఒక కమన్ టీమ్ కూడా యాక్టివ్ గా ఉంది. సో ఇంకా మిగతా రాజాబాబు గారి టీం కానివ్వండి, జేటీ రామారావు గారు కానివ్వండి, పల్లె శ్రీనివాస్ గారు కానివ్వండి. సో ఇక్కడ అందరూ కూడా ఏంటంటే మనం మన టీమ్స్ ని గ్రో చేసుకోవడానికి ఏంటంటే మీరు కనీసం ఒక ఇద్దరు టీమ్స్ కనుక లీడర్స్ ని ఇన్వైట్ చేస్తే కనుక వాళ్ళు ఆటోమేటిక్ కనెక్ట్ అవుతారు. ఇందాక మన స్టార్ రావు గారు మాట్లాడితే నేను కాన్సెప్ట్ హాఫ్ గా తెలుసుకునే వెళ్ళడం కాదంటే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను వచ్చి సార్ని కలుస్తాను. సో ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ క్లియర్, మీకు ఏవైతే డౌట్స్ ఉంటాయో వాటిని క్లియర్ చేయడానికి మీకు మంచి లీడర్స్ ఉన్నారండి. అందరూ కూడా ప్రాణం పెట్టి చేస్తా ఉన్నారు. సో ఒక ఛాలెంజ్ కింద తీసుకొని చేస్తా ఉన్నారు. కాబట్టి మీకు ఆ టీమ్ లీడర్స్ రామప్రసాద్ గారు ఉన్నారు. సో మంచి లీడర్, ఆయనకు ఉన్న అంటే ఉన్న టైం కూడా ఆప్టిమం యూటిలైజ్ చేసుకుంటా ఉంటారు. వాళ్ళ టీమ్ గ్రోత్ కానివ్వండి, లేకపోతే ఎవరికైనా ఫ్రాంచైజీ గురించి చెప్పడం కానివ్వండి, ఇవన్నీ. సో ఇక్కడ మీ ఫ్రాంచైజీ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే ఒక ఫ్రాంచైజీ పెడితే ఆ ఏరియాలో ఇప్పుడు ఎక్కడైతే మనకి ఫ్రాంచైజీ స్ట్రాంగ్ గా ఉన్నాయో అక్కడ వర్క్ చాలా అద్భుతంగా జరుగుతుంది. సో మీరు దృష్టిలో పెట్టుకొని ఫ్రాంచైజీస్ కి ఎవరికైతే పొటెన్షియాలిటీ ఉంటుందో వారిని ఇన్వైట్ చేయండి. లేదు మీరు పలానా చోట వాళ్ళు తెచ్చుకోవాలనుకుంటున్నారండి, మీరు ఏమైనా వస్తారా అంటే సార్ ఎవరు పంపిస్తాం. హలో సార్, హలో సార్. ఏంటంటే మీకు ఎవరన్నా మీకు ఫ్రాంచైజీ గురించి మా వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి కొద్దిగా పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. లేదు మాకే పెట్టుకునేటువంటి అంటే లీడర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మేము అందుబాటులో మేము మీకు దాన్ని కరెక్ట్ గా గైడ్ చేయడానికి ఇచ్చేస్తాం. ఎందుకంటే ఒక ఫ్రాంచైజీ అనేది మన అసోసియేట్స్ అందరికీ కూడా ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఎప్పుడైతే మనకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్, ఒక మీటింగ్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అసోసియేట్స్ అందరూ కూడా మీరు ఆటోమేటిక్ అక్కడ పిలుచుకొని మీరు టీమ్ గ్రో అవడానికి, మీరు బిజినెస్ లో గ్రో అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరీ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే చాలా కంపెనీస్ మీరు వింటా ఉంటారు, మీరు కారు కొనుక్కునే దానికి కార్ ఫండ్ మేము ఇస్తా ఉంటున్నాం. కానీ చాలా తక్కువ మంది దాన్ని అచీవ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎక్కువ మంది చేసుకోవడానికి కూడా అవకాశం 20 మందిని కాదు, మీరు అనుకున్న టార్గెట్ ఏదైతే రీచ్ అవుతారో ఇక్కడ ఉన్న 50 మంది టార్గెట్ రీచ్ అయినా కూడా 50 మంది కార్ ఫండ్ ఉంటారు. సో ఇక్కడ మీరు చేయవలసిన పనులు ఏంటంటే మీరు స్ట్రాటజిక్ గా వెళ్ళండి. ఈ సోలార్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వేగ్గా తిరగబాకండి. అంటే ఒక ఏరియా అనుకున్న ఏరియాలో మొత్తం అందరికి వెళ్ళి కాంప్లెక్ట్ ఇవ్వడం అనేది కాకుండా మనం చూస్ చేసుకునేటువంటి ఇల్లు కానివ్వండి వాటి మీద సోలార్ పెట్టుకునే దానికి అవకాశం ఉండే విధంగా ఉండాలి. తర్వాత వారు మీకు తెలిసిన వాళ్ళు అయితే కనుక మీరు మనం ఇచ్చేటువంటి ఫీచర్స్ చెప్పండి. సో సోలార్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు దాంట్లో చాలా క్వాలిటీస్ ఉంటాయి, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ ఉంటా ఉంటాయి. సో సోలార్ ఇన్స్టలేషన్ అయిన తర్వాత ఎంత ప్రొడక్ట్ తర్వాత సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు, మనం ఏదో సోలార్ పెట్టేసి వెళ్ళిపోయేటువంటి కంపెనీ కాదు. మనం ఒక కస్టమర్కి 100 రకాల సర్వీస్ ఇచ్చేటువంటి మనం ఉన్నాం. కాబట్టి మనం సజెస్ట్ చేసేటువంటి కంపెనీ మీరు చెప్పండి, మేము సజెస్ట్ చేస్తున్నాం, అది బాధ్యత మేము తీసుకుంటామని. సో ఇప్పుడు మనకి ప్రీమియర్ కంపెనీది లోకల్ గా మనకి సర్వీస్ బాగా అద్భుతంగా, అంటే పెద్ద కంపెనీస్ ఏమవుతుందంటే కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళని సర్వీస్ మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేయదు. కానీ మనం ఏం చెప్తామంటే మీకు సర్వీస్ మాది గ్యారంటీ చెప్పి మీరు బాధ్యత తీసుకొని చెప్పండి. ఎందుకంటే మీరు కలిసే వాళ్ళందరూ కూడా ఏదో మీకు పరిచయస్తులు చెప్తారు. సో మీరు ఫస్ట్ కట్ చేసేటువంటి వాళ్ళు అయిన తర్వాత
సింపుల్ లెక్క ఏంటంటే మీరు ఒక 10 to 20 మెంబర్స్ కనుక మీరు కలిసినట్టయితే వాళ్ళు కనుక సోలార్ కనుక కనెక్ట్ అయ్యి తీసుకుంటే కనుక ఆ 20 తలా ఒక 20కో తలా ఒక 30కో రిఫర్ చేశారంటే మీ టార్గెట్స్ చాలా సింపుల్ గా అచీవ్ అవుతారండి. ఫస్ట్ స్టెప్ మనం తీసుకునేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే మనం 100 మందిని కలిస్తే ఒకళ్ళు ఇద్దరు కూడా కనెక్ట్ కారు, కానీ ఆ ఇద్దరు ముగ్గురు కనెక్ట్ అయిన తర్వాత ఇంకా అది ఆ ఫ్లో అనేది కంటిన్యూగా వెళ్తా ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుంటారని చెప్పి అందరూ కూడా కార్ ఫండ్ సాధిస్తారని చెప్పి నేను మళ్ళీ చెప్తానండి. సారు 20 అని చెప్తాను, 20 కాదండి. మీరు ఎవరైతే యాక్టివ్ గా ఉండి వర్క్ చేసుకుంటా ఉంటారో వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం. సో దానికి ఆ గైడ్ లైన్స్, ఆ టార్గెట్స్ అన్ని కూడా మీకు వెరీ షార్ట్లీ ఫ్లైయర్ రిలీజ్ చేసి మేము చేస్తామండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా హోల్ హార్టెడ్ గా వర్క్ చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. జై హింద్ అండి. థ్యాంక్ యూ సార్. సార్ ఖమ్మం నుంచి బండి రామకృష్ణ గారు. సార్ అప్పలరాజు గారు చాలా రోజులు అవుతుంది రాక, వచ్చారు. సార్ అప్పలరాజు గారు అడ్మిట్ చేసుకుని మాట్లాడండి సార్. సార్ A to Z రామప్రసాద్ గారు. సార్ ముందుగా మన రియల్ భూమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు మన ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. రోహిత్ గారు చెప్పినట్టు అట్లాగే శ్రీనివాసరావు గారు చెప్పేది రోజు కూడా మనం ఏదైతే ఉందో జూమ్ మీటింగ్కి ఇన్వైట్ చేయడం ఒకటి, తర్వాత టీముని పెంచుకోవడం ఒకటి. ఇప్పుడు రోహిత్ సార్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు ఒక 10 మందిని రిఫరెన్స్ ఇచ్చేలాగా మనం ఒక పర్టికులర్ పర్సన్స్ని ఎంచుకొని చేయగలిగితే అవుతుంది. నేను పార్ట్ టైంగా చేస్తున్నాను సార్. డైలీ ఒక 1 అవర్ కష్టపడుతున్నా, ఎందుకంటే నేను జాబ్ చేస్తాను కాబట్టి. పార్ట్ టైంగా చేసి నేను సక్సెస్ అయ్యాను. ఇంతమంది టీము, 4500 మంది టీము, అది ముందుకు వెళ్ళిపోతుంది అది ఆటోమేటిక్గా. అట్లా ఫస్ట్ టైం ఇనిషియేట్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఫుల్ టైం చేస్తున్నారు చాలామంది. వాళ్ళు కనుక ఈ ప్రతి ఒక్కరిని టచ్ చేసి కొన్ని ఆర్గనైజేషన్స్ టచ్ చేయండి అనమాట. అంటే అసోసియేషన్స్ని అక్కడ లోకల్గా మీకు ప్రతి దానికి అసోసియేషన్ ఉంటుంది. టైలర్స్కి అసోసియేషన్ ఉంటుంది, బైక్ మెకానిక్కి అసోసియేషన్ ఉంటుంది, ఆర్ఎంపీలకి అసోసియేషన్ ఉంటుంది. ఇట్లా ప్రతి దానికి హ్యూమన్ రైట్స్ ఉన్నాయి చాలా వరకు. వీళ్ళందరినీ తీసుకొస్తే వాళ్ళందరూ సంఘటితంగా ఉంటారు కాబట్టి కాంటాక్ట్ అవుతారు. ఆ విధంగా మనం ముందుకెళ్తే కనుక సక్సెస్ అవుతామండి. నేను అది ఫాలో అవుతున్నాను. ఓకే, ఎవరో డిస్టర్బెన్స్ వస్తుంది సార్. మనం సక్సెస్ అవుతాం గ్యారంటీగా. ప్రతి ఒక్కరిని టచ్ చేయండి. మన ప్రస్తుతానికి మనకి ఎవరైతే చిన్ననాటి స్నేహితులు ఉన్నారో, కొలీగ్స్ ఉన్నారు, నైబర్స్ ఉన్నారు, క్లాస్మేట్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా రిలేటివ్స్ ఉన్నారు, వీళ్ళే చాలు సరిపోతారు మనకి. ఇందులో గట్టిగా 10 మంది వచ్చినా చాలు. వాళ్ళు ఒకళ్ళు 10 మంది రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఆ విధంగా నేను సక్సెస్ అయ్యాను. మంచి ఇన్కమ్ కూడా తీసుకున్నాను. దీన్ని అందరూ కనుక, ఇది నేను పార్ట్ టైంగా చేస్తున్నా కాబట్టి ఫుల్ టైం చేసేవాళ్ళు తీసుకుంటే దీంట్లో శ్రీనివాస నాయుడు గారు అన్నట్టుగా 10 కోట్లు కంపల్సరీ వస్తాయి, గ్యారంటీ, డౌట్ లేదు అందులో. ఇంకా గట్టిగా వర్క్ చేసేవాళ్ళు ఇండియా మొత్తం కూడా చేస్తే 50 to 100 crores కూడా తీయొచ్చు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే మనం ఒక్క రియల్ ఎస్టేటే చేసాం ప్రస్తుతానికి. ఇప్పుడు సోలారు, ఈవీ, తర్వాత టికెట్స్, క్లౌడ్ కిచెన్తో సహా అన్నీ వచ్చేస్తున్నాయి. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదైతే అవసరాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి, అంటే మనం ఖర్చు పెట్టే దాంట్లోనే మనం ఇన్కమ్ని జనరేట్ చేసుకుంటున్నాము. అంటే ఇప్పటి వరకు ఏదైతే ఖర్చు పెడుతున్నామో అది రిటైల్గా తీసుకుంటున్నాం కాబట్టి ఎవరికి ఇన్కమ్ రావట్లేదు. మనం ఇప్పుడు జనాలు పెరిగే కొద్ది మనం ఇచ్చేది 50% తెస్తున్నాం, కొన్ని చోట్ల 25% కూడా వస్తున్నాయి. ఈ మార్జిన్ అంతా అందరికీ షేర్ అవుతుంది కాబట్టి ప్రతి సర్వీస్ మీద మనకి కమిషన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ముందుగా మన సర్కిల్ని పెంచుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే మనం సక్సెస్ అయినట్టే అండి. అదే టైం పడుతుంది. ఇప్పుడు ఒక సంవత్సరంలో మనం ఇంత 1,35,000 మందిని చేయగలిగాము. ఈ 1,35,000 కూడా ఒక 10 మందిని అయితే 10 లక్షలు అయిపోతున్నారు, 10 లక్షలు కోటి అయిపోద్ది. ఇలా కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం నెక్స్ట్ ఇయర్ కల్లా 1,00,00,000 మందిని కూడా రెడీ చేసుకోవచ్చు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఈ 1,00,00,000 మంది కూడా మన అండర్లోనే ఉంటారు కాబట్టి, ఎవరి సర్కిల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి అప్పుడు హ్యూజ్ అమౌంట్ అనేది తప్పకుండా కనిపిస్తుంది, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఈ అవకాశం ఇచ్చిన మన మందం శ్రీనివాసరావు గారికి, అట్లాగే శ్రీనివాస నాయుడు గారికి, రోహిత్ గారికి, ఇప్పుడు కొత్తగా
మన కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ గారు స్టార్రావు గారు వచ్చారు. ఆయన కూడా గట్టిగా పట్టుదలతో ఉన్నారు. మొత్తం ఈ ఎన్టీఆర్ జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ పక్కన ఉన్న ఏలూరు రాజమండ్రి వరకు కూడా మేము వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాము. వాళ్ళందరినీ కూడా మళ్ళీ యాక్టివేట్ చేస్తున్నాము. ఈరోజు ఆంజనేయులు గారు వచ్చారు, అర్లీ ఆంజనేయులు గారు అని. ఆయన కూడా పూర్తి స్థాయిలో దీన్ని వర్క్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే శ్రీనివాస్ గారు. ఇంకా ఈరోజు కూడా నేను హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఈ స్టేట్ ప్రెసిడెంట్ ఇచ్చారు నాకు ఇంజనీరింగ్ విభాగానికి. వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాను. దానికి సంబంధించి అన్ని లీగల్ సెల్ ఉంది, తర్వాత మీడియా సెల్ ఉంది. అట్లా అన్ని విభాగాల నుంచి హెడ్స్ ఉన్నారు కాబట్టి ఏపీ మొత్తం వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ తరపు నుంచి కూడా మనకి రియల్ భూమిలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను సార్. అట్లా ప్రతిరోజు ఏదో ఒక అసోసియేషన్ కలవటం, వాళ్ళతో మాట్లాడి ఆ హెడ్స్ని కలవండి. ఇప్పుడు బైక్ మెకానిక్లు అంటే దానికి ఒక ప్రెసిడెంట్ ఉంటారు ఆ ఊరికి. వాళ్ళ కింద దగ్గర 20-30 మంది బైక్ మెకానిక్లు ఉంటారు. ఒక బైక్ మెకానిక్కి పర్మనెంట్ కస్టమర్స్ దగ్గర 100 మంది ఉంటారు ఆ ఊర్లో గ్యారంటీగా. వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి తప్పకుండా మనం సక్సెస్ అవుతాము. అట్లా ప్రతిరోజు ఏదో ఒక ఆర్గనైజేషన్ కలవండి. థ్యాంక్ యూ సార్. ఈరోజు అప్డేట్ అండి. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్ సార్ మీకు పదవి వచ్చినందుకు. ఓకే సార్. చరణ్ దాస్ గారు మర్రి బాబురావు గారు ఖమ్మం. జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్నటువంటి బంధం శ్రీనివాసరావు గారికి, అట్లాగే ఈ జూమ్ లో పాల్గొంటున్నటువంటి నా తోటి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. అట్లాగే మన చైర్మన్ గారు దూప్శెట్టి శ్రీనివాస్ నాయుడు గారు, రోహిత్ గారు, బాలేమియా గారు, భాస్కరరావు గారు, మన కుటుంబ సభ్యులందరికీ మరోసారి నమస్కారం. ఈరోజు నాకు తెలిసి ఏంటంటే చాలా బిగ్ డే. సారు ఒక మంచి కాంపిటీషన్ ని మన మధ్య తీసుకురావడం అనేది సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ సోలార్ లో మనం ఇప్పటికే మంచిగా పనిచేస్తున్నప్పటికీ మరింత ముందుకు వెళ్ళే దానికోసం ప్రోత్సాహకంగా, రెండోది ఎక్కువ మందిని అన్ని కాలాల్లో మనం పనిలో ఉండడానికి కారు ఉంటే గనక ఎవరికైనా అది చాలా ఈజీగా ఉంటుంది, ఎక్కువ మందిని కలవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కారు ఏదైతే ప్రకటించారో చాలా హర్షించదగ్గ విషయం సార్. అలాగే ఈ మిగతా చాలా పెన్షన్లు కూడా రాబోతున్నాయి అని చెప్పేసి చెప్పారు. కాబట్టి చింతగుర్తి వెంచర్లో మనం కూడా త్వరలో క్లోజ్ చేసుకుంటే ఇంకా కొత్త వెంచర్లు కూడా మంచి వెంచర్లు వచ్చేదానికి అవకాశం ఉంది. నా వైపు నుంచి ఆ చింతగుర్తి వెంచర్లు కూడా కనీసం 3కు తగ్గకుండా క్లోజ్ చేసేదానికి నా ఒక ప్రయత్నం జరుగుతుంది. అట్లాగే ఈ సారు ఏదైతే ఇప్పుడు సోలార్కి సంబంధించి కారు ప్రకటించారో అందులో కూడా నా వంతు ప్రయత్నం తప్పనిసరిగా చేస్తా అని చెప్పేసి తెలియపరుస్తూ మన చైర్మన్ గారికి, అట్లాగే రోహిత్ గారికి, మీకు నాకు అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాబురావు గారు. మీలాంటి వాళ్ళందరూ కూడా కారు కోసం మీరు తాతాలాడాలని చెప్పేసి అట్లా చాలా మంది ఉన్నారు. మన వాళ్ళు కారు ఆలోచన ఉండి కారు తీసుకోవాలని కోరిక ఉండగలిగి ఆదాయం లేకుండా చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఈ సార్ ప్రకటించిన ఈ సోలార్ స్కీమ్ లోకి పాల్గొని దాన్ని విజయవంతంగా మీరు దిగ్విజయంగా చేయాలని చెప్పి సాధిస్తూ ఇప్పుడు సత్యనారాయణ సార్ లాసెట్టి ఆదిలాబాద్ డిస్టిక్ ప్రెసిడెంట్, అట్లా మంచిర్యాల నుంచి కూడా శ్రవంతి గారు. ఎవరైనా ఒకళ్ళు అప్డేట్స్ సత్యనారాయణ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఈ రియల్ భూమి జూమ్ మీటింగ్ చేసినటువంటి అధినేతలకు, మేనేజ్మెంట్ గారికి, ఈ రూపకల్పన దిన దూప్శెట్టి శ్రీనివాస్ నాయుడు గారికి నా యొక్క ధన్యవాదాలు. రాష్ట్ర అధ్యక్షులైన బంధం శ్రీనివాసరావు గారికి, నా యొక్క మంచిర్యాల జిల్లా సంబంధించిన ప్రధాన కార్యదర్శి బదం వెంకటేష్ గారికి, సత్యనారాయణ గారికి నా యొక్క ధన్యవాదాలు సార్. మీరు ఆదిలాబాద్లో నేను టీమ్ మూవ్మెంట్ చేసి ఫోన్లో మాట్లాడి ఐడి మూవ్మెంట్ చేసినాను సార్. 10 మంది అన్ని సోలార్ కూడా వాళ్ళకు మెసేజ్ పెట్టి చెప్పడం జరిగింది. నేను ఆదిలాబాద్ మండే రోజు మార్నింగ్ వెళ్ళి అక్కడ ఉండి
అక్కడ 10 మంది ఐడి యాక్ట్ చేసి సోలార్ కనెక్షన్ కూడా పంపించాలని నిర్ణయించుకున్నాను సార్. ఈరోజు జన్నారంలో మా సూర్యని గోపాల్ నేను కూడా ఒక ఆఫీస్ కూడా మేము రూమ్ చూసుకొని ఆఫీస్ నుంచి సోలార్ మూవ్మెంట్ చేద్దామన్న ఉద్దేశం కూడా ఇలా మాట్లాడుకోవడం జరిగింది. ఈ రోజు మాకు ఫైల్స్ కూడా ఒక 4 వచ్చినాయండి సోలార్. రేపు మార్నింగ్ మేము సెండ్ చేస్తాం సార్. దాంట్లో కరెంట్ బిల్స్ కొన్ని తక్కువ ఉన్నాయి, అవి రేపు అడ్జస్ట్ చేసి మేము పంపిస్తాం సార్. ఈరోజు మీ అప్డేట్ సార్. ఈ అవకాశం రియల్ భూమి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. జై హింద్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. అప్డేట్స్ ఎట్లా అంటే చాలా సంక్షిప్తంగా అన్నీ వచ్చేటట్టుగా చెప్పారు. చాలా ధన్యవాదాలు సార్. అందరికి కూడా ఇట్లా అవకాశం మీరు మాట్లాడినట్టుగా మాట్లాడితే అందరికి కూడా మంచి అవకాశాలు వస్తాయి సార్. శివ గారు, శివకృష్ణ గారు, పసుపులేటి. సార్ వేరే వాళ్ళకి పిలవండి సార్. ఓకే ఓకే సార్. మా ఖమ్మం జిల్లా అధ్యక్షులు భాస్కర్రావు గారు. రియల్ భూమ్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క శుభ సాయంత్రం అండి. అట్లాగే దుబ్శెట్టి శ్రీనివాసరావు గారికి మరియు రోహిత్ సార్కి నా యొక్క ధన్యవాదాలు సార్. ఈరోజు మేడం గారు అనితా చౌదరి మేడం గారు చెప్పింది, అడ్మిన్ డైరెక్టర్ మన సర్వీస్ మన సోలార్ గురించి కూడా పూర్తిగా వివరించారు. దాని గురించి కూడా మన మధుర క్రాస్ రోడ్ దగ్గరలో ఉన్న ప్లాట్స్ కూడా ఉన్నాయని చెప్పారు సార్. ఎట్లాగో మనం మన ప్లాట్స్ కూడా ఇప్పుడు చింతగుర్తులో ఒక 23-24 ప్లాట్స్ ఉన్నాయని సార్. దాని గురించి కూడా నేను ప్రయత్నిస్తాను సార్. సోలార్ గురించి కూడా సారు ఈరోజు చెప్పిన కారు గిఫ్ట్ గురించి కూడా ఒక 20 సోలార్లు చేస్తే ఒక కారు ప్రకటించారు సార్. అది కూడా మాకు బాగా నచ్చింది సార్. ఈ విషయాన్ని గురించి మనం కూలంకషంగా ప్రతి ఒక్కరు అసోసియేట్లు ప్రతి ఒక్కరు కూడా మనకి జూమ్ మీటింగ్ రావాలని నేను కోరుకుంటున్నాను సార్. ప్రతి ఒక్కరిని కూడా ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి జూమ్ మీటింగ్ రమ్మని పిలుస్తున్నాను సార్. అట్లాగే కొత్త వాళ్ళని కూడా ఎంటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను సార్. ఇది సార్ నా అప్డేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మా ఆదినాథ్ శ్రీనివాస్ నాయుడు గారు హ్యాండ్ రైజ్ చేశారు, వారిని మాట్లాడాల్సి. భాస్కర్ గారు చెప్పారు ఇప్పుడు 20 సోలార్లు చేస్తే కారు అని చెప్పేసి అన్నారు. కాదండి, బెస్ట్ పర్ఫార్మ్ చేసిన 100 మందికి కార్లు అని చెప్పేసి అన్నాను. కాబట్టి దాన్ని ఒక్కదాన్ని అందరూ ఓకే సార్ కోరుతున్నాం. బెస్ట్ పర్ఫార్మెన్స్ సార్. అది బెస్ట్ పర్ఫార్మ్ చేస్తాం. ఓకే 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 సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రాధా గారు, మేడం రాధా అన్మ్యూట్ పరిచయం చేసుకోండి కనీసం. ఓకే మేడం. సార్ నమస్కారం సార్. రియల్ భూమి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం సార్. హలో చెప్పండి మేడం. సార్ వాయిస్ వినబడుతుందా సార్? హలో సార్. చెప్పండి మేడం. టెన్షన్ పడకండి. టెన్షన్ ఏం లేదు సార్. రియల్ భూమి దాంట్లో రోజు వింటున్నాం కదా, ఏదన్నా ఆచరించిన తర్వాత మాట్లాడదామని చెప్పేసి. మీరు దేని అధ్యక్షురాలు చెప్పండి. నియమించినందుకు ధన్యవాదాలు చెప్పండి. మీరు రామగుండం అధ్యక్షులు చెప్పండి, ఆ విషయం చెప్తారు. ఇచ్చినందుకు ధన్యవాదాలు. రామగుండం అధ్యక్షులుగా నియమించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం. కంగ్రాచులేషన్ మేడం. మీరు మంచిగా మన రియల్ భూమి కోసం విజయవంతంగా పనిచేయాలని చెప్పేసి అట్నే మన శ్రీనివాస్ నాయుడు గారు కూడా మీకు అభినందనలు తెలియజేశారు మేడం. థ్యాంక్ యూ మేడం. సత్యనారాయణ గారు ఒకసారి మాట్లాడు. మంచిర్యాల జిల్లా అధ్యక్షులు. రియల్ భూమి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం సార్. నమస్కారం అండి. కాన్సెప్ట్ డిజైనర్ అయినటువంటి శ్రీనివాస్ నాయుడు గారికి, రోహిత్ సార్ గారికి, అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్స్ ఇద్దరికి, అదే కార్యదర్శులకు మరియు ప్రతి ఒక్క రియల్ భూమి కుటుంబ సభ్యులందరికీ, మంచిర్యాల అసోసియేట్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు సార్. ఈరోజు మన యొక్క అధినేత అయినటువంటి శ్రీనివాస నాయుడు గారు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించడం జరిగింది సార్. ఆ బంపర్ ఆఫర్లో మా మంచిర్యాల నుండి
ఒక 2-3 అన్నా తీసుకోవాలని నా కోరిక సార్. నేను ఆ విధంగా మా వాళ్ళను మోటివేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సార్ ఇప్పుడు మనకి రామగుండం నుండి 4 మేడమ్సే వచ్చారు సార్. వాళ్ళంతా రియల్ ఎస్టేట్ ఇంతకుముందు ఫ్రెండ్సే. అదేవిధంగా వాళ్ళు కూడా నెంబర్ 1గా మంచిగా అక్కడ రామగుండం అంటే మేము ఇప్పుడు దగ్గర 4 డిస్ట్రిక్ట్లే కాకుండా ఆదిలాబాద్ ఉమ్మడి డిస్ట్రిక్ట్ 4 కాకుండా సార్, పెద్దపల్లిలో కూడా సగం డిస్ట్రిక్ట్ మాదే అవుతుంది సార్. ఇప్పుడు జగిత్యాల కూడా ఈరోజు మాట్లాడాను సార్. జగిత్యాల డిస్ట్రిక్ట్ కూడా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కూడా మన వాళ్ళే అవుతారు సార్. నిజామాబాద్ జగిత్యాల కూడా ఇది కూడా నా ఆధ్వర్యంలోనే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లను కానీ ఈ ఏజెంట్ రిక్రూట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది సార్. నేను చెప్పేది ఏంటంటే ఒకటి సార్, మనం ఒక ఏజెంట్లనే రిక్రూట్మెంట్ చేయడం కాదు సార్. ఏజెంట్లకు ఫస్ట్ ఈ రియల్ భూమి గురించి చెప్పాలి సార్. కార్డ్స్ పంపండి, అడ్రస్ పంపండి, కార్డ్స్ పంపండి, ఫోన్ మంచి అవకాశం ఉన్నదని చెప్తాను. కానీ వాళ్ళను ఆఫీస్కి తీసుకొస్తలేము, ఈ కాన్సెప్ట్ చెప్తలేము, ఏం లేదు. నాకు 200 ఉన్నారు, నా దగ్గర 300 ఉన్నారు, నాకు 400 ఉన్నారు, 1000 మంది ఉన్నారు. ఆ 1000 మంది ఏం చేస్తారు? ఆ 1000 మంది కొంతమంది కలిసిన వాళ్ళకి చెప్తే మాకేమో చెప్పిండి, ఇవి పంపిండి, అవి పంపిండి అని అంటారు. దయచేసి అంటే ఏజెంట్ పెట్టండి, నేను అద్దంటలేను, పెట్టండి. వాళ్ళందరికీ ఏంటంటే కాన్సెప్ట్ చక్కగా వివరించండి సార్. వివరించే మీ వల్ల కాకుంటే ఆఫీస్కి రమ్మనండి. మేము 24 hours ఆఫీసులు ఉంటాం కదా, ఎక్కడ దూరం ఉన్నా కానీ వచ్చి చెప్పగలుగుతాం. ఇట్లా ఇవ్వడం మూలంగా మనకు బిజినెస్ అనేది వస్తుంది. 200 మంది ఉంటారు, ఒక్కొక్కరి దగ్గర 300 మంది ఉంటారు ఆఫీస్ కన్నా. ఒక్కరు కూడా సోలార్ అమ్ముతలేరు, అసలు నథింగ్. మంది ఏం చెప్తారు సార్? మనమే అమ్ముతలేము. మందిని ఎంత పెట్టినా కానీ ఇప్పుడు నేను ఒక 10 అమ్మినా అనుకో, ఉదాహరణ నా కింద 500 మంది అనుకో, నేను ఒక 10 మందిని చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చే వాళ్ళంతా నా టీమే సార్. మొత్తం ఇప్పుడు మంచిగా చేస్తారు, ప్రయత్నాలు చేస్తారు. కానీ 200, 300, 400 ఉన్నారు మనం చెప్పుకోవడం కాదు. అందులో ఒక 10 మందిని తీసుకురండి దయచేసి. మెయిన్ అందులో 200 మందిలో 50 మంది నెంబర్ 1 ఉంటారు. నాకు 50 కలిపేయండి, 200 మంది కలిపేయండి. నేను 50 మందిని ఎట్లయినా తీర్చిదిద్దే సార్. వాళ్ళు బిజినెస్ చేసేటట్టు 100% చేస్తాను. నాకు అది ఉంది, చేసే అంత ఉన్నది. నేను ఎందుకంటే నిన్న మాట్లాడలేదు, ఈరోజు కూడా మాట్లాడద్దు అనుకున్నా. సార్ పోతే అప్పుడు పిలిచిండు, ఇప్పుడు పిలిచిండని ఇక మాట్లాడడం జరుగుతుంది సార్. ఇక వింటున్నానంటే మంది రెగ్యులర్గా ప్రతిరోజు నేను ఇప్పటికీ ఇలా చేయడానికి ఉంది. ఏ ఒక్క రోజు కూడా బంద్ కాలేదు. నేను ఫీల్డ్లో వేయినప్పుడు మాత్రమే బంద్ సార్. నేను ఇవాళ ఒక సోలార్ ఇచ్చాను 3 kW. ప్రతిరోజు మనం బిజినెస్ సార్ ముఖ్యం. నేను 8కి వెళ్తా, 11కి వస్తా, మళ్ళీ 6కి వెళ్తా, 8కు. ఒక్కొక్కసారి కస్టమర్లు ఇంటికాని ఉంటేనే ఉంటాం. వాళ్ళకు కూడా జూమ్ మీటింగ్ ఆ లింక్ చేస్తా, అక్కడనే వాళ్ళకి వినిపిస్తా సార్. అట్లా నా ద్వారా మా కొంతమంది కూడా మా జన్నారం టీం కానీ, ఆదిలాబాద్ టీం కానీ, జన్నారంలో మనకు నెంబర్ 1 లీడరు గోపాల్ కూడా నెంబర్ 1 చేస్తాను సార్. ఆయన శాసనసభ ఆయన మాట్లాడు ఎక్కువ, కానీ ఆయన అది ఏది మన ఇది కానపూర్ నియోజకవర్గం అధ్యక్షుడు. ఇప్పటికి దగ్గర 8 ఇచ్చింది సార్ సోలారు, నెంబర్ 1. నా తర్వాత అతనే 2nd లీడ్లో. అదేవిధంగా సత్యనారాయణ కూడా బాగా కష్టపడతాడు. మా రాజం అంటే మా నెంబర్ 1. ఇక రాజం గురించి చెప్పొద్దు, దుర్గం రాజం. ఆయన గురించి ఆయన చెప్పింది కాబట్టి నేను చెప్పని అవసరం లేదు. మాకు అందరికీ సహకరించే వాళ్ళు ఎవరంటే మా బాదం వెంకటేష్ సార్. అండదండగా మాకుంటూ అన్ని విధాలుగా నేను సార్కి వీళ్ళు వస్తాను, మీరే చెప్పండి, లాంగ్లో ఉన్నట్టే సారే మొత్తం మోటివేషన్ అవి అని చెప్పడం జరుగుతుంది. మాకు సపరేట్ రూమ్ కూడా ఇచ్చాడు. మా అసోసియేట్స్ ఓలా చెప్పిన ఒక రూమ్లో బోర్డు కూడా ఏర్పాటు చేశాడు. మాదొక ఇక టీచింగ్ ఫీల్డ్ లాగానే నడుస్తాను సార్. అదే నేను ఇందులో ఏం చెప్తాను, మా వాళ్ళకి ఒక్కొక్కరికి చెప్పరాదు, చెప్తే ఎట్లా ఉంటాను అనుకుంటే మందిలో ఎందుకు చెప్తానంటే ఒక్కొక్కరి దగ్గర 200, 300 మంది ఉన్నారు. వాళ్ళు ఇక్కడ జూమ్లో కూడా ఉన్నారు. వాళ్ళు దయచేసి అంటే ఫేస్ టు ఫేస్ చెప్తే ఫీల్ అవుతారని ఉద్దేశంతో దయచేసి అందరూ మీ అసోసియేట్లకు ఆఫీస్కి రండి, ఆఫీసులో కూర్చోండి. మీరు అసోసియేట్లకు ఫోన్ చేయండి, సొల్లు కబుర్లు ఎవరమైనా సార్, నేనైనా కాదు కానీ టైంపాస్ ముచ్చట్లు పెట్టద్దు ఎక్కడ ఆఫీసులో అయినా. మన శ్రీనివాసరాయుడు సార్ అంటాడు, రోహిత్ సార్ కూడా ఎన్నోసార్లు చెప్పారు. టైంపాస్ ముచ్చట్లు నేను చూస్తాను. టైంపాస్ ముచ్చట్లు ఏం పని చేయి సార్. ఒక పక్కకు రూమ్ ఉంది, ఆ రూమ్లో పోండి. మీకు ఇంటికాడ ఫోన్లు చేయకుంటే ఆల్రెడీ అందరికి ఫోన్లు చేయండి. నేను కూడా చేస్తాను సార్. నేను ఇంట్లో 8 నుండి బయటకు వెళ్ళినప్పుడు 8 నుండి 9, 10 వరకు నేను డైరెక్ట్ పెట్టిన వాళ్ళు నాకు డైరెక్ట్ ఇప్పుడు వచ్చేటోళ్ళు అందరూ నా డైరెక్ట్ వాళ్ళే. వాళ్ళు నా డైరెక్ట్ వాళ్ళే బిజినెస్ చేస్తారు. ఇక వేరే వాళ్ళ డైరెక్టర్లు ఎవ్వరు ఆఫీస్కి రావడం లేదు. కాబట్టి దయచేసి మీకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, మీకు కూడా మీ మాట వినేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి నాకు కలిపియండి. వాళ్ళకి ఎట్లా మోటివేషన్ ఏంటిదని చెప్పడం జరుగుతుంది. కానీ మీరు చెప్తలేరు, మనమే చెప్తాను. మంది ఏం చేస్తారు? నాకు 200 మంది, 300 మంది ఏం చేస్తారు? నేను 57 మందిని డైరెక్ట్ పెట్టిన, 100 మందిని పెట్టిన దగ్గర 57 మంది అంటే 50. ఇప్పుడు అచ్చట్లు అందరూ నా వాళ్ళే.
మరి నా వాళ్ళు ఎందుకు వస్తారు, మీ వాళ్ళు ఎందుకు వస్తారు అంటే మీరు ఏమనుకోవద్దు. నేను ఇంతగా మా ఆవేదన అంటే ఏంటంటే తెలంగాణలో మంచిర్యాల నెంబర్ వన్ సార్లు చెప్తాడు. ఈ నెంబర్ 1 నుండి నెంబర్ లాస్ట్ వరకు పోతుందనే బాధతో చెప్పడం జరిగింది. అంటే చెప్పేవాళ్ళు ఏం చేస్తారంటే కోపంగా చెప్పేవాళ్ళు డెవలప్ కావాలని చెప్తారు. అది ప్రేమగా ఆప్యాయంగా వచ్చినాక నమస్తే రా అన్న కూర్చో అంటారు చాలా మంది. అది చెడిపోవడానికే చాలా మంది ఏంటంటే ఈ చెప్పే వాళ్ళను దృష్టిలో పెట్టుకోకుండా వినండి, చెప్పే మాట వినండి సార్. అందుకే నేను నా యొక్క ఉన్న అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి తెలివి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. మా వాళ్ళకి వచ్చేవాళ్ళు అందరికీ టీంలు ఉంటాయి, తెలుగులు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. కానీ ఎందుకు ఉపయోగించుకుంటలేరో తెలుస్తలేదు. కానీ ఏమన్నా అట్టిగా చాలా మంది సార్ మా వాళ్ళని కాదు ఎక్కడి వాళ్ళు అయినా కానీ కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా చెప్పడం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే కార్డు తీసుకుంటారు, ఇది అన్నాడు అన్న అంటే ఫోన్లో పంపుతారు. ఫోన్లో పంపంగానే ఈ మనోళ్ళు టకటక ఐడీలు తీస్తారు. మరి ఫోన్లో పంపంగా జూమ్కు రా అన్న ఇదాన్ని కాదు. నేను నిన్న వెళ్ళిన సార్, నిన్న జూమ్కి వచ్చిండి, ఇలా జూమ్కి వచ్చిండి, నేను ఒకటే రోజు. ఆ సార్ సోలార్ కూడా ఇచ్చిండి ఆల్రెడీ. మనకి ఎట్లుంటుందంటే జూమ్కి వస్తే అన్నీ తెలుస్తాయి. పెద్ద సార్లు అందరూ మంచి మాట్లాడుకుంటారు. ఇవాళ చూడు సరే సార్ మనకు మంచి అప్డేట్ వచ్చింది. ఇట్లా రాను ముందు బాగా వస్తుంటే ఇప్పుడు కారే వచ్చింది. ఇంకా రాను చాలా మనకు అది ప్రోడక్ట్లు వస్తాయి చాలా. అయితే మనం అమ్మిన కొద్దీ మనకు అవి కాంపిటీషన్ టూర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి అని సార్ ఏమని అనుకుంటే అందరూ అనేదా భావించకుండా నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించాలని కోరుకుంటూ ఈ యొక్క నా ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. మీకు ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ కూడా జూమ్ మీటింగ్ నుంచి ఇవ్వడం జరుగుతుందండి. దీంట్లో ఏ జిల్లా వాళ్ళు ఎక్కువ కష్టపడుతున్నారో వాళ్ళకి ఎక్కువ అవకాశం కూడా కల్పిస్తున్నాం సార్. మామూలు వాళ్ళు అంటే కొత్తగా కనెక్ట్ అయ్యే వాళ్ళతో కూడా మాట్లాడడం కోసం ప్రయత్నం చేస్తాను సార్. ఇప్పుడు బాలేమయ్య గారు హ్యాండిల్ చేశారు కానీ ఈ రోజు అవకాశం రాకపోవచ్చు సార్. మన శ్రీనివాస్ నాయుడు గారు చివరి అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి బాలేమయ్య గారు రేపు మొట్టమొదటిగా అవకాశం ఇస్తాం సార్. దయచేసి అన్ని దాకా భావించండి సార్. సార్ శ్రీనివాస్ నాయుడు గారిని సార్ బాలేమయ్య గారికి అవకాశం ఉంది సార్. సార్ ఓకే సార్. బాలేమయ్య గారు అందరికీ నమస్కారం సార్. వాయిస్ వస్తుందా సార్? వాయిస్ ఓకే. థ్యాంక్ యూ సార్. ముందుగా మన రిజర్వ్ అధినేత తుర్పిశెట్టి శ్రీనివాస నాయుడు గారికి, అలాగే రోహిత్ సార్ గారికి, అలాగే నాతో పాటు జూమ్ మీటింగ్ లో పాల్గొన్న మన డైనమిక్ అసోసియేట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు అంటే ఈ మధ్య సారు మన బర్త్డే చేసుకున్న కాడి నుంచి మనం యానివర్సరీ చేసి గుంటూరులో చేసుకున్న కాడి నుంచి ప్రతిరోజు కూడా ఇన్కమ్ పరంగా కానివ్వండి, లేకుంటే కంపెనీ పరంగా, మన ప్రొడక్ట్స్ పరంగా కొత్త మనకు మార్కెట్లకి వెళ్ళిపోయే వీటన్నిటి గురించి కూడా ప్రతిరోజు అప్డేట్స్ ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజు కూడా సార్ సాయంత్రం మాట్లాడినప్పుడు నేను ఈ రోజు యాక్చువల్గా ఏంటంటే నెల్లూరులో ఉన్న రొట్టెల పండుగ గురించి ఇలా దర్గాకు రావడం జరిగింది. రొట్టెల పండుగ వచ్చిన తర్వాత సార్తోనే ఫోన్ చేసి మాట్లాడినా. ఇక్కడ కూడా మనకు కొంతమంది అసోసియేట్ వాళ్ళని కూడా ఇట్లా కలుస్తున్నాం సార్, వాళ్ళతో మనం ఇట్లా మాట్లాడుతున్నాం అని చెప్తే సార్తో మాట్లాడినాం. దాని సందర్భంలో సార్ మనకు కార్ల గురించి చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఇది ఇంకా టైం పడుతుంది అనుకున్నాను నేను. ఇంకొక 3-4 నెలల తర్వాత 6 నెలల తర్వాత సార్ ప్రకటిస్తారు అనుకో. కానీ మన మనసులో ఉన్నది సార్ కనిపెట్టి ఎవరైతే వర్క్ బిజినెస్ లో రాటు తేలుతున్నారో, బిజినెస్ లో మనకు మంచి ఇన్కమ్ సంపాదించుకుంటారో, బిజినెస్ లో బాగా సపోర్ట్ ఎవరికైతే చేయాలనో వాళ్ళకి చేస్తే ఇంకా బాగా టీం డెవలప్ అవుతుంది, ఇంకా బాగా కంపెనీ డెవలప్ అవుతుంది, ఇంకా బాగా వాళ్ళు డెవలప్ అవుతారు అన్న ఆలోచన సార్. ఎందుకంటే మార్కెటింగ్ రంగంలో 30 years 40 years నుంచి సార్ ఉన్నారు. MLM కంపెనీ కాడి నుంచి, MNC కంపెనీ కాడి నుంచి, ఇన్సూరెన్స్ రంగం, రియల్ ఎస్టేట్ రంగంలో పండిపోయి ఉన్నారు. ఎక్కడ మైనస్ జరుగుతుంది, ఎక్కడ ప్లస్ జరుగుతుంది, ఎక్కడ ఎవరికి ఇస్తే ఏం లాభం వస్తుంది కంపెనీకి, వాళ్ళే ఎంత లాభం పడతారు, ఇవన్నీ కూడా సారు ప్రాక్టికల్ గా అనుభవించారు. కాబట్టి ప్రాక్టికల్ గా అనుభవించిన వాళ్ళకి థియరీ చెప్పిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ప్రాక్టికల్ గా అనుభవించిన వాళ్ళకి ఏంటంటే జనరల్ గా కూడా మనకు అన్ని వాళ్ళకి అనుభవించుంటారు. కాబట్టి అట్లాంటి మైనస్ మన కాడికి రాకుండా, అంటే మార్కెటింగ్ లో మనం మైనస్ జోలికి పోకుండా కూడా వాళ్ళు ప్లాన్ చేసి మనకు అన్ని ప్లస్ అయ్యేటట్టు చేస్తారు. అంటే బాగా బిజినెస్ అయ్యడానికి ఏం అవకాశాలు ఉంటాయి, కస్టమర్ దగ్గరకు పోతే ఏం మైనస్ అవుతుంది. కస్టమర్ దగ్గరికి ఎగ్జాంపుల్ మనం సోలార్ తీసుకొని పోతున్నాం. సోలార్ తీసుకొని ఎంత హైలైట్ గా పోతున్నాం. 5 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ అని చెప్తున్నాం, 5 lakhs మనం గిఫ్ట్ కార్డ్ అని చెప్తున్నాం. అలాగే సోలార్ ప్యానెల్
రెండు వైపుల నుంచి కూడా మనకు విద్యుత్ తయారైద్దని చెప్తున్నాం. అంటే ఇన్ని రకాలుగా మనం ప్లస్లు చెప్పబెట్టడం సారు మనకు మార్కెటింగ్ లో అనుభవం, వాళ్ళ అనుభవం మనకి ఈ రకంగా పస్తున్నారు. ఒక్క రియల్ హోమ్ కాన్సెప్ట్ తీసుకోండి, 14 years సారు దీని మీద ఎన్నో ప్రయోగాలు, ఎంతమందినో కనుక్కున్నారు, ఎంతో మంది దీనికి అడ్డం పడ్డాలి, ఎంతో మంది దీనికి సలహాలు ఇచ్చినారు, సూచనలు ఇచ్చినారు. కానీ అల్టిమేట్ గా సార్ ఏదైతే అనుకున్నాడో ఆ గోల్ ని సిస్టమ్ ప్రకారం దింపి ఇలా 1 year నుంచి రెగ్యులర్ గా కంటిన్యూగా 10 మంది జూమ్ మీటింగ్ వచ్చిన రోజు, వాట్సాప్ లో 4 మీటింగ్ వచ్చిన రోజు నడిపిస్తున్నాం. ఇలా 50 మంది 100 మంది దాటినా నడిపిస్తున్నాం. 1,30,000 నుంచి 10 లక్షల మంది డిసెంబర్ కి మనం వెళ్ళినా కూడా సార్ పద్ధతిలో లేకుంటే, సార్ ఆలోచనలో, సార్ ఏదైతే ఈ సిస్టమ్ ప్రకారం నడిపించిన ఈ మార్పులు ఎప్పుడు రావు. ఎందుకంటే మైండ్ లో ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంది. ఒక కంప్యూటర్ లో ఒక చిప్ ఎట్లా అయితే మనం వేస్తే అదే ప్రకారం మనకు సార్ అది 1,000,000 మంది అయినా 1,00,000 మంది అయినా అందరు కూడా నా దాంట్లో కంపెనీలో రియల్ రూమ్ గా పనిచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అలసిపోయి మోసపోయి, లేకుంటే నేమో సంపాదించలేకపోయి, కొంతమంది ఏమో అనుభవం కోసం తిరిగి ఖరాబ్ అయిపోయారు. అంటే ఖరాబ్ కావడం అంటే డబ్బులు సంపాదించలేకపోయారు, కుటుంబాన్ని మంచిగా స్టేటస్ గా వాళ్ళని చదివించలేకపోయారు, పిల్లల్ని అలాగే వాళ్ళు ఉండలేకపోయారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మన కోసం ఇది తీసుకురావడం జరిగింది. కంపల్సరీగా అనుభవాలన్నీ మనకు ఉపయోగపడుతున్నాయి. దానికి ఎగ్జాంపుల్ వాళ్ళు మంచిర్యాల టీం కానివ్వండి, ఖమ్మం మనం లెవెల్లో చూస్తున్నాం, ఖమ్మం టీం కానివ్వండి, గుంటూరు లోకల్ లీగ్స్ కానివ్వండి, ఒక్క సర్వీస్ ఏందండి, సర్వీస్ చెప్పడానికి కూడా మనకు సర్వీస్ల గురించి చెప్పడానికి మినిమం 1.5 2 గంటలు మాట్లాడాలి. ఒక్కొక్క సర్వీస్ గురించి చెప్పడానికి మన కాడ ఉన్నాయి. ఇప్పుడు రిలీజ్ అయిన సర్వీస్ చెప్తే 1.5 2 గంటలు మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఎక్కడ మనం వెనకడికి పడుతుంది, మనం ఎక్కడ ఇన్కమ్ సంపాదించలేకపోతున్నాం, ఎక్కడ వెంచర్లు రావట్లేదు, ఎందుకు రావట్లేదు, ఎక్కడ మనం ప్లాట్లు అమ్మట్లేదు, ఎక్కడ సోలార్ ఎందుకు అమ్మలేకపోతున్నాం. ఈ రోజు నా ఇండివిజువల్ కూడా ఒక 3 సోలార్ కనెక్షన్లు ఆల్రెడీ అప్రూవల్ అయిపోయినాయి. ఎల్లుండి మండే నాడు ఆ బ్యాంకులో పోయి వాటిని ఓకే చేపించుకుంటే అది 2 రోజుల్లో 3 రోజుల్లో ఇన్స్టాల్ చేయడానికి అవకాశం ఉంటుంది. 3 30 ఎట్లా చేయాలి, దానికి తగ్గ గ్రౌండ్ వర్క్ చేసి పెట్టినా. అలాగే రియల్ నుంచి మన ఖమ్మం చింతకుర్తిలో ఒక 20 ప్లాట్లు ఉన్నాయి. దాంట్లో మనోళ్ళు 10-15 ప్లాట్లు అమ్మాలని చెప్పి అందరితో కూడా డైరెక్ట్ మాట్లాడడం జరుగుతుంది. దానికి తగ్గ గ్రౌండ్ వర్క్ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక ప్లాట్ అమ్మినాం అనుకోండి, ఫస్ట్ బెనిఫిట్ వచ్చేది కస్టమర్ అనేది సెకండ్, ఫస్ట్ మనం బెనిఫిట్ పొందుతున్నాం. ఇలా బయట మార్కెట్ లో 3 ఏళ్ళు 4 ఏళ్ల నుంచి కూడా ఒక ప్లాట్ అమ్మలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనము ప్లాట్ సింపుల్ గా అమ్మొచ్చు, అదే 10 సోలార్ కనెక్షన్లు సింపుల్ గా చేయొచ్చు. ఎంత ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అనేది మనకు అట్టిపండుని ఒలిచి నోట్లో పెట్టిన అంత ఈజీగా మనకు ఇలా కాన్సెప్ట్ రావడం జరిగింది. రియల్ హోమ్ అంటే A to Z రియల్ ఎస్టేట్ సర్వీస్ నుంచి నా క్యాప్షన్ అనేది A to Z ఆల్ సర్వీసెస్ నా క్యాప్షన్. ఎందుకంటే ఏ సర్వీస్ లేదనేది లేదు. ఇవాళ మీరు అంటే ఇక మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు. అన్నిటిని కూడా మనమందరం కంపెనీ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ప్రాబ్లం ఉందో మనకు ఆఫీస్ లో 24 hours, అంటే లేడీస్ కాబట్టి వాళ్ళకి 7-7:30 తర్వాత కూడా మాక్సిమం మన సార్ అందుబాటులో ఉంటారంటే 24 hours సర్వీస్ ఇవ్వడానికి, సలహాలు ఇవ్వడానికి, మోటివేట్ చేయడానికి, కస్టమర్ తో మాట్లాడటానికి కూడా రెడీగా ఉన్నారు. ఆఫీస్ టైంలో వాళ్ళు మేడం వాళ్ళు చేసిన ఆఫీస్ తర్వాత నుంచి రోహిత్ సార్ 24 గంటలు అందుబాటులో ఉంటారు, శ్రీనివాస్ సార్ 24 గంటలు అందుబాటులో. వాళ్ళకి వేరే పని లేదు, వేరే వ్యాపకం లేదు, వేరే సినిమాలు లేవు, వేరే షికార్లు లేవు, వాళ్ళ ఫ్యామిలీ లేదు. టోటల్ గా ఎప్పుడు పోయినా మీరు ఆఫీసులో ఇదే పని మీద ఎప్పుడైనా పోండి. మీరు ఉదయం 9:30కు పోండి, రాత్రి పూట 9:30. వాళ్ళకి ఏ ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. వాటన్నిటిని మనం క్యాచ్ చేసుకోవాలి. ఇలా మనకు వాళ్ళు ఒక అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మనం సద్వినియోగం చేసుకోకుంటే ఇక రియల్ హోమ్ లో సక్సెస్ గానైనా నాకు తెలిసి ఎక్కడ కూడా సక్సెస్ కాడు అనేది నేను 100% బలగుద్ది చెప్తాను. రియల్ హోమ్ లో సక్సెస్ కానోడికి ఎక్కడ సక్సెస్ కాలేడు. ఎందుకంటే ఒక ప్లాట్ అమ్మలేడు, ఒక సోలార్ అమ్మలేడు, ఒక ఈవీ వెహికల్ అమ్మలేడు, ఒక పసుపు కుంకుమకి ఒక సమాధానం చూపెట్టలేడు, ఒక సలహా ఇవ్వలేడు, ఒక లీగల్ గా ఒక సూచన చేయలేడు. ఏం చేయలేనోడు ఇక్కడ ఏం చేస్తాడు? ఎక్కడ ఏం చేయలేడు. ఒక ఫ్యామిలీని మంచిగా సుఖంగా సంతోషంగా వాళ్ళ ఫ్యామిలీని ఒక స్టేటస్ గా మంచిగా బతికించుకోవాలంటే రియల్ హోమ్ తోటి ఫుల్ గా కనెక్ట్ అయ్యి జూమ్ మీటింగ్ కి కొంతమంది రావచ్చు, రాకపోవచ్చు, కానీ చెప్పాల్సిన బాధ్యత మన జూనియర్ వచ్చి రేపు జూమ్ మీటింగ్ లో నాకు ఎప్పుడు చెప్పలేదని అనుకోండి. మనం ఎంత ఫీల్ కావాల్సి వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం అందరికీ మన బాధ్యత ప్రకారం మనం అందరికీ మనం చేయాల్సిన పని, చేసే పని కంపెనీ ఏదైతే చెప్పిందో ఆ పనులన్నింటినీ మనం మన జూనియర్ కి చేరవేయాలి. సేమ్ జిరాక్స్ పేపర్ అన్నట్టు ఏం మార్పులు చేర్పులు చేసి దానికి 4 కలిపి చెప్పాల్సిన అవసరం లేదు, 4 తక్కువ చెప్పాల్సిన అవసరం లేకుండా మనం దాన్ని ఎప్పుడైతే కరెక్ట్ గా ర్యాప్ చేసుకుంటే మనం ఆ కంపెనీ సిస్టమ్ ప్రకారం నడుస్తాం. మనం అందరం కూడా సార్ చెప్పినట్టు 100% కోటీశ్వర్లు కావడానికి మనం ఖచ్చితంగా దానికి ఒక అడుగు పడుతుంది, కోటీశ్వర్లు అవుతాం. నేను దాంట్లో సార్కి ఎట్లా అంటే ఏంటంటే కూడా తప్పే. సార్ ఏది చెప్పినా కళ్ళు మూసుకొని నేను దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నా, ఆ సక్సెస్ అవుతున్నా, ఇన్కమ్ ని పొందుతున్నా.
ఈ నెలలో కూడా నేను ఊహించనంత ఇన్కమ్ కూడా తీసుకోవటానికి కూడా నేను గ్రౌండ్ వర్క్ చేసిన. ఇంకొకటి నాకు ఫ్రాంచైజ్ కూడా నేను ఈ ఫస్ట్ వీక్ లో ఓపెన్ చేస్తున్నా. దానికి సంబంధించి కూడా నేను డీటెయిల్స్ సార్ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా నాకు ఫుల్ కోఆపరేట్ చేసి వాళ్ళు కూడా మీటింగ్ కు రావడానికి వాళ్ళు కూడా ఒక మాట ఇవ్వడం జరిగింది. అంటే ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఇందాక అన్నట్టు మనకు మంచిర్యాల టీం వాళ్ళు ఆఫీస్ ఓపెన్ చేస్తే ఆఫీస్ కి ఒక 100 మంది వస్తారు. 100 మంది వచ్చినప్పుడు దాంట్లో ఒక 50 మంది 60 మంది కనెక్ట్ అవుతారు. వాళ్ళందరినీ మనం బిజినెస్ చేయించుకోవాలి. వాళ్ళకి ఏం కావాలో నాకు తీయగలిగినాం అనుకోండి. రియల్ భూమ్ సోలార్ ఇచ్చినాం. రియల్ భూమ్ అంటే ఏంటి అని చెప్పి పాంప్లెట్ రెండో పక్కన తిప్పినప్పుడు ఇన్ని సర్వీసులు మీ దగ్గర అని చెప్పి ఒకదానికి కనెక్ట్ అవుతారు. ఆల్రెడీ రియల్ భూమ్ సోలార్ అవుతారు. అలాగా ఇట్లా నేను చెప్పుకుంటా పోతే చాలా సేపు అవుతుంది సార్. నేను కూడా జర్నీలో ఉన్నా. ఏమనుకోకుండా దయచేసి మన ఏదైతే కంపెనీ కాన్సెప్ట్ ఉందో దాన్ని అడాప్ట్ చేసుకుని సార్ అన్నట్టు అందరం కూడా కోటీశ్వర్లు కావాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన శ్రీనివాస్ గారికి, అలాగే నాతో పాటు మీరందరూ కూడా జూమ్ మీటింగ్ లో పాల్గొని నా మాటలనే ఓపికగా మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. అంటే థ్యాంక్ యూ సార్. సార్ చివరి అప్డేట్స్ మన అధినేత శ్రీనివాస్ నాయుడు గారిని ఇవ్వాల్సి కోరుతున్నాం. అందరికీ మరోసారి నమస్కారం అండి. నమస్కారం సార్. ఈరోజు అన్ని రకాలుగా అందరూ చాలా చక్కగా మాట్లాడటం జరిగింది. బాదం వెంకటేష్ గారు కానీ, అట్లానే మన మరి బాబురావు గారు కానీ, అదే రకంగా మన బలేమియా గారు కానీ, అదే రకంగా స్టార్ రావు గారు కానీ, A to Z రాంప్రసాద్ గారు కానీ, అదే రకంగా మన సత్యనారాయణ గారు కానీ, ఇంకా నెక్స్ట్ మన దుర్గం రాజ్యం రాజన్న ఉన్నారు. ఆయన నిన్న మాట్లాడారు, ఇవాళ కూడా చాలా చక్కగా మాట్లాడిన ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే ఓన్ చేసుకున్నారు. ఈ కంపెనీ మనది, మనం దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గా మీరు ప్లాన్ చేసినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని డూప్లికేట్ చేసుకొని వెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా అందరూ సక్సెస్ అవుతారు. ఇది మనం ఈ సోలార్ లో బెస్ట్ పర్ఫామ్ చేసిన ఒక 20 మెంబర్స్ కి కార్స్ ఇవ్వటం జరుగుద్ది. ఆ కార్లు కూడా ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకుంటాం. కాబట్టి ఆగస్టు 15 రోజు ఇద్దాము. ఈ లోపు ఎవరైతే బెస్ట్ పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి దాని మీద అందరూ మనసు పెడతారని అనుకున్నాం. అదే రకంగా కార్డ్స్ సంబంధించి కూడా రేపు మీకు అప్డేట్ ఇస్తాను. ఎవరైతే కార్డులు అమ్మిన వాళ్ళకి ఇమీడియట్ గా టూర్ ప్రోగ్రామ్ ఎక్కడికి ఏందన్న దాన్ని కూడా మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ప్రొవైడర్ మన డైరెక్టర్ గారు ప్రస్తుతం బ్యాంకాక్ లో ఉన్నారు. ఆయన్ని కనుక్కొని కనీసం ఒక 100 మందికి ఒక ఇమీడియట్ టూర్ అరేంజ్ చేసేటట్టు జస్ట్ చిన్న టార్గెట్ పెట్టేసేసి అందరం కూడా ఎంజాయ్ చేయడానికి అవకాశం కల్పించేటట్టు రేపటికి ప్లాన్ చేస్తానని చెప్పేసి అని మీ అందరికి తెలియజేస్తూ చెప్పేది ఒక్కటేనండి. మీ టీమును గ్రో చేసుకోండి. అవకాశం ఉన్న చోట ఫ్రాంచైజీలు పెట్టుకోండి, లేకపోతే పెట్టించండి. దాంతో మీ అభివృద్ధి అనేది కొన్ని ఎన్నో రెట్లు పెరగటానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 10,000 మంది టీం అయినప్పుడు మీరు 10 కోట్లు సంపాదించినట్టేను. లాస్ట్ వాళ్ళ కుటుంబం నుంచి సంవత్సరం మొత్తం మీద ఒక 10,000 వచ్చినా కూడా 10 కోట్లు సంపాదించడానికి ఉంటుంది. ఈ లెక్కలకు సంబంధించిన మొత్తం నెక్స్ట్ మనం ఈ త్వరలో మనం గుంటూరులో మళ్ళీ కలుసుకుందాం. ఎందుకంటే మనం అంతకుముందు మనకు 1 ఫ్లోర్ ఉంది, ఇప్పుడు 4 ఫ్లోర్లు తీసుకోవడం జరిగింది. అంటే వాటిలో ఏం మనం చేయబోతున్నాం ఏందన్న దాని మీద మనం ఖచ్చితంగా మీకు అందరికీ ఎవరైతే మాతో పాటు కలిసి ఉండి మనసా వాచ కర్మేణ మమ్మల్ని నమ్మారో వాళ్ళందరికీ కూడా ఏం చేయబోతున్నారు 100% చెప్తాము. కాబట్టి దాని గురించి ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో, అదే రకంగా తెలుసుకోవాలనుకున్నారు, అదే రకంగా సక్సెస్ అవ్వాలనుకున్నారు, ప్రతి వాళ్ళకు కూడా వెల్కమ్ అండి. గుంటూరులో మనం నెక్స్ట్ స్టార్ట్ చేసుకోబోయే ఇంకా 3 ఫ్లోర్లతో కూడా కలిపి ఆ రోజు చక్కగా మీటింగ్ అంతా కూడా అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగానే మాట్లాడుకోవడానికి అవకాశం. ఫంక్షన్లు తీసుకుందామో లేకపోతే మన 4 ఫ్లోర్లోనే ఎక్కడో చోట చేద్దామన్న దాని మీద కూడా ఒకసారి మీ అందరితోటి ఒక మాట మాట్లాడుకొని మెయిన్ వాళ్ళతోటి. అంతకుముందంటే మేము కొంతమంది ఉండేవాళ్ళం అండి, ఏదో ఒక 4 కలిసి ఏదో మాట్లాడుకొని ఏదో చేసేవాళ్ళం. దాంట్లో కూడా పొరపాట్లు కూడా జరిగి ఉండొచ్చు. అట్లా కాకుండా ఇప్పుడు ఖచ్చితంగా ఎవరైతే
ప్రెసిడెంట్స్ ఉన్నారు, కేంద్ర కమిటీ మెంబర్స్ ఉన్నారు, స్టేట్ మెంబర్స్ ఉన్నారు, అట్లానే జిల్లా ప్రెసిడెంట్ ఉన్నారు. అందరం కలిపి ఒక మాట అనుకొని మనం ఏం చేద్దాం ఏందన్న దాని మీదే మనం ముందుకెళ్దాం. అదే రకంగా రేపు జూమ్ మీటింగ్ లోకి మనం మినిమం 100 మెంబర్స్ దాటించాలి. దానికి ప్రతి వాళ్ళం కూడా పందం శ్రీనివాస్ గారు రేపు మనం ఉదయం పూట ఒక జూమ్ మీటింగ్ మనం నిర్వహించుకుందాం మన కార్యవర్గ సభ్యులతోటి. దాంట్లో మనందరం మాట్లాడుకొని రేపు ఈవినింగ్ ప్రకటించిపోయే అప్డేట్స్ గురించి మీతో కూడా ఒకసారి డిస్కస్ చేసి అందరం ఒక కలెక్టివ్ గా నిర్ణయం తీసుకొని మనం ముందుకెళ్దాం. కాబట్టి ఇప్పటికే 9:46 అయింది. కాబట్టి ప్రతి వాళ్ళం కూడా మనం టీమ్ గ్రో చేసుకుందాం. అవసరమైన చోట మనం మీరు ఫ్రాంచైజీ తీసుకోవచ్చు, లేకపోతే ఫ్రాంచైజీలు ఇప్పించవచ్చు, దీని మీద ఇచ్చేయండి. తర్వాత అట్లానే ఈవీ బైక్స్ కూడా మనది ఒక పెద్ద సంచలనం కాబోతుంది. దాన్ని కూడా మీరు రిలీజ్ అయిన తర్వాత చూస్తారు. అదే రకంగా ఇంకా వెంచర్లు అయితే 100 పైప్ లైన్లో ఉన్నాయండి. ఎక్కడ కంగారు పడాల్సిన పని లేదు. కాబట్టి మన దారికి వస్తేనే మనం వాళ్ళ దారికి వెళ్దాం, లేకుండా వాళ్ళ దారిలో వెళ్ళి పనిచేసే పని లేదని చెప్పేసి స్పష్టంగా మనం తెలియజేయటం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ టైం వేస్ట్, మన టైం వేస్ట్ కాకూడదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా మీకు సంబంధించిన ఎవరన్నా రైతే రాజు పథకం ఉందండి మన దగ్గర. మీ దగ్గర ఎవరైనా రైతు పొలం ఉన్నాయన నుండి ఒకవేళ మనకి మార్కెటింగ్ ఇచ్చే పని అయితే దాంతో హక్కులు వాళ్ళకి బాధ్యత మనం తీసుకొని క్లోజ్ చేసే విధంగా మార్కెట్ లో కస్టమర్ కి ది బెస్ట్ రేట్ ఇచ్చే విధంగా మనం ట్రై చేద్దామండి. ఎందుకంటే వాళ్ళు ఏ వెంచర్ ఓనర్ చూసినా కూడా వాళ్ళు కొనేదానికి వాళ్ళు అక్కడ రేట్ అమ్మేదానికి ఎక్కడ పొంతం లేదు. మళ్ళీ పెద్ద వీరముష్టి పోజులు కూడా వేస్తూ ఉంటారు. ఆ వీరముష్టి పోజులు మామూలుగా ఉండవు. వాళ్ళకి ఒక నీతి, న్యాయం, ధర్మం ఏమీ లేవు అనమాట. ఎందుకంటే వాళ్ళు అట్లా ఎందుకు తయారయ్యారు అన్నది కూడా మాకు అర్థం కావట్లేదు. ఒకప్పుడు వాళ్ళు కూడా కింద నుంచి వచ్చిన వాళ్ళను ఒక నీతి న్యాయం లేకుండా బిహేవ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే మన అందరం కూడా సంఘటితంగా ఉండటం కోసమే మనం యూనియన్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఆ యూనియన్ కూడా మినిమం 10-20 లక్షల మంది అయ్యేదాకా మనం దానికి ఒక సంవత్సరం లోపు మనం ఖచ్చితంగా దీన్ని ఏపీ అండ్ తెలంగాణలోనే మనకు 20 లక్షల మంది కావాలి. ప్రతి వాళ్ళు కూడా మనల్ని ఎవరైతే మోసం చేశారో ప్రతి వాళ్ళకు కూడా మనం గుణపాఠం చెప్పేటట్టుగా ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలా. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక స్థలం కొంటున్నాడంటే అతని కష్టార్జితం, అతని నెత్తురు అనమాట. అటువంటి దీన్ని ఈ కొంతమంది దాచుకోవటానికి వాళ్ళ విలాసాలకు ఉపయోగిస్తున్నారు తప్పితే ఎవడు ఎటుపోయినా పర్వాలా, వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి. మిగతా వాడు ఎవరైతే వీళ్ళని ఎదగటానికి ట్రై చేసి నా అసోసియేట్స్ అంటారు, మీడియేటర్స్ అంటారు, లేకపోతే వాళ్ళ భాషలో ఇంకో రకంగా అంటారు, వాళ్ళ శ్రేయస్సు గురించి పట్టించుకునేవాడే లేడు. ఎందుకంటే ఏ కాడికి సస్తా ఏం తీసుకెళ్ళలేరు అన్న సత్యం తెలిసి కూడా వాళ్ళు పోయే పోకడలు మాత్రం ఖచ్చితంగా కర్మఫలం మాత్రం అనుభవించాల్సిందే. కానీ మనకి అదంతా తెలిసిన తర్వాత ఎవరైతే అట్లాంటి ఉన్నారో వాళ్ళందరినీ అవాయిడ్ చేసి మనమే ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ఇంకో రూపాయి ఎక్కువ ఇద్దాం, మార్కెటింగ్ మనం చేద్దాం. ఈ వ్యవస్థను పూర్తిగా వాళ్ళు మారేదాకా మనం కూడా ఏంటంటే మార్చడానికి చూద్దాం. మారకపోతే మనమే డైరెక్ట్ గా సేల్స్ లోకి వచ్చేద్దాం. దాంతో వచ్చే రైతే రాజు పథకం ఇంకెవ్వరితో మన పని లేదు. రైతు ఉంటాడు, మనం మార్కెటింగ్ చేస్తాం, కస్టమర్ కి ది బెస్ట్ రేట్ ఇస్తాము. అదే రకంగా మనం ఏదైతే డెవలప్మెంట్స్ మనం అన్ని చేస్తాం కాబట్టి దాని ప్రకారం మనం ముందుకు వెళ్దాం. దీంట్లో ఏ ఇది లేదండి, 100% మనం చేయబోతున్నాం. ఖచ్చితంగా అందరినీ కోటేశ్వరులు కాబోతున్నాం. కోటేశ్వరులు అయ్యేదాకా ఇంకొకసారి నిన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే మనల్ని నమ్ముకొని ఉన్నారో వాళ్ళని మాత్రం మేము వదిలే ప్రసక్తి లేదు. ఒకవేళ వాళ్ళు వెళ్తామన్నా కూడా వాళ్ళకి ఏంటి ది బెస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ ఎడ్యుకేట్ చేసి మనతో పాటు తీసుకెళ్ళడం జరుగుద్ది. కాబట్టి దయచేసి ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే మీ టీమును గ్రో చేసుకోవటానికే చూడండి. ఇక్కడ మనకి వాళ్ళు వీళ్ళనేం లేదు. ఖచ్చితంగా ఇందాక సత్యనారాయణ గారు చెప్పారు మంది అని చెప్పేసి అని. మంది అయితే ఖచ్చితంగా కావాలండి. మంది ఉంటేనే ఇవాళ కాకపోతే రేపొద్దున వాళ్ళు వస్తారు. కాబట్టి మంది ఎన్ని జాయినింగ్స్ వీలైతే మీరు అన్ని జాయినింగ్స్ వేసేసేయండి. వాళ్ళకి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనకి ఎడిదిరిగి ఇప్పుడు కార్యవర్గం అవుతుంది కాబట్టి ఆ ఏరియాల్లో మనం వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేసేదానికి మనం ముందుందాం. దయచేసి ఎంతమంది మీకుంటే 5,000 మంది కాంటాక్ట్స్ ఉంటే 5,000 మంది కాంటాక్ట్స్ కూడా ఒక్కసారి
మీరు ఎంటర్ చేయండి, వాళ్ళకి ఒక మాట చెప్పండి. లేకపోతే దీనికి ఇంకో సిస్టమ్ కూడా మేము ఇప్పుడు ప్రాక్టికల్ గా తయారు చేస్తున్నాం. అతి త్వరలో మీకు కూడా చెప్పేసేసి ప్రతి ఇంటిలో కూడా రీల్ బూమ్ అనేది ఉండాలి. మౌనిక చెప్పింది ఏ రోజు రాసిందో తెలియదు, కానీ మా బోర్డు మీద సూర్యకిరణాలు పడే ప్రతి చోట కూడా రీల్ బూమ్ ఉండాలి అని చెప్పేసి ఆ విధంగా మీరు అందరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి వాళ్ళు మీరు కోటేశ్వరులు కావాలని, అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన బంధం శ్రీనివాస్ గారికి అందరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సార్. సుదీర్ఘంగా ఇవాళ ఉన్న అప్డేట్స్ కానీ సర్వీసులు కానీ మీరు చెప్పినందుకు సార్ అభినందనలు సార్. ఇవాళ కాలం కూడా టైం చాలా 9:51 అయిపోయింది సార్. ఓపిక్గా ఇప్పుడు దాకా విన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. ఈరోజు అప్డేట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి మన అధినేత శ్రీనివాస్ నాయుడు గారు, రోహిత్ గారు, వారితో పాటు అంగడి శ్రీనివాసరావు గారు, మన జేటీ రామారావు గారు, తర్వాత ఎటుగడ్డి రామప్రసాద్ గారు, బాలేమయ్య గారు, అట్నదుర్గం రాజన్ గారు, సత్యనారాయణ గారు, మన మంచిర్యాల పాద వెంకటేష్ గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మన రాజబాబు గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇచ్చిన సందేశాన్ని వారి ఇలా చక్కగా బ్రహ్మాండంగా ఇవ్వగలిగారు. అదే మేడం గారు, అనిత చౌదరి మేడం గారు, ఇంకా ఎవరైతే ఈరోజు అప్డేట్స్ ఇచ్చారో వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ చెప్పినట్టుగా రేపు 100 మందిని ఎలా తయారు చేయాలని చెప్పేసి ఉదయం పూట జూమ్ మీటింగ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది జరగడం జరుగుతుంది. సారు మన అధినేత టైం ఇస్తారు, ఆ టైం ప్రకారం అందరూ కనెక్ట్ కావాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, రేపు 100 మంది అయ్యే విధంగా ఇక్కడ మనం సుమారు 60 దాకా వచ్చాము, 60 దాటి ఉన్నాము, ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు పోతున్నారు, 60 దాటి ఉన్నాము. ఇంకా 40 మందిని మనం ఎలా తీసుకురావాలనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకొక ఇద్దరిని పెంచుకుంటూ పోతే ఈజీగా రాగలుగుతాం. వారు కూడా ఖచ్చితంగా మనకు ఉపయోగపడే వాళ్ళందరూ కావాలని చెప్పేసి ఏదో మన జూమ్ మీటింగ్ సంఖ్య పెంచాలనేది కాకుండా వారు ఎట్లా రేపు మనకి చాలా సర్వీసులు వస్తున్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకునే వారు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన శ్రీనివాస్ నాయుడు గారికి, రోహిత్ గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు జూమ్ సెక్షన్ క్లోజ్ చేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. 11 గంటలకు పెట్టుకున్నామండి. 11 గంటల సార్. ఓకే 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 సార్. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. జూమ్ మీటింగ్ లో ఉన్న ఇప్పుడే తెలియదు పెట్టినట్టయితే వాళ్ళు పెట్టు ఆ టైంలో ఎక్కడున్నా కూడా అవైలబిలిటీలో ఉంటారు. సైడ్ ట్రిప్ లో ఉన్నది లేకపోతే ఉంది. ఓకే అండి, రైట్ సార్. అది మన కార్యవర్గం అంతా వచ్చేటట్టు ఇప్పుడు ఏపీ కానీ తెలంగాణ కానీ వేసినంతా కూడా మనం వచ్చేటట్టు చూసుకుందాం ఫస్ట్. దాని తర్వాత మనం వెళ్ళొచ్చు. మన కార్యవర్గమే 1000 మంది అవుతారు కాబట్టి మనకు ఇది ఉండదు. వచ్చిన వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు ప్రయత్నించినప్పుడు 100% మనం ఫాస్ట్ గా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా అందరు ప్రయత్నిస్తారని చెప్పేసి నా సిద్ధం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. అట్లే ఇవాళ మంచిర్యాల టీము మన వాళ్ళు ఏం ప్రయత్నించారో మండల అధ్యక్షులు కానీ డివిజన్ అధ్యక్షుల వారు కూడా రేపు లింకు వాళ్ళకు కూడా తెలియజేయండి అండి. సత్యనారాయణ గారు కానీ, బాద వెంకటేష్ గారి, ఇంకా మిగతా జిల్లా అధ్యక్షులు మొత్తం కూడా వాళ్ళు కూడా లింక్ కలపండి. రేపు వాళ్ళందరూ కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కేంద్ర కార్యవర్గ సభ్యులు, మన ముఖ్య నాయకులు అందరూ కూడా వచ్చి రేపు ఉదయం 11 గంటలకి స్పెషల్ జూమ్ మీటింగ్ కూడా జయప్రదం చేయవలసింది చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ కార్యవర్గం జేటీ రామారావు గారు కూడా వారి ద్వారా మొత్తానికి కూడా తెలియజేస్తున్నామండి. ఇప్పుడు ఉన్నవారు ఖచ్చితంగా వాళ్ళ కార్యవర్గ సభ్యులు మొత్తం రావాలి. అది ముఖ్య నాయకులు కూడా రేపు ఉదయం 11 గంటలకి కనెక్ట్ కావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు దాకా దాదాపు 10 గంటల దాకా ఓపికతో ఉన్న మీ అందరికీ అభినందనలు సార్. థ్యాంక్ యూ సార్.